హలో గాయ్స్, హాయ్ అందరికీ. ఇదేంటో మీ అందరికీ తెలుసు, హర్బ్ గుడ్నెస్ వారి రోజ్మెరీ వాటర్. ఫస్ట్ ఈ బాటిల్ నేను ఆర్డర్ పెట్టుకున్నా పాపుల్లో. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను, ఓకేనా? సో లైట్గా దీన్ని ఇప్పుడు వాష్ చేసేద్దాం. వాష్ చేసేసాను, దాని మీద ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బాయిల్ చేసేద్దాం, ఓకేనా? ఈ బౌల్లో పెట్టుకుంటున్నాం, చేసేద్దాం. సో వాటర్ ఫిల్ చేసేసాను. ఇది ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఆ బౌల్ని, ఈ వాటర్ని బాయిల్ చేసేద్దాం. సో ఈ వాటర్ అన్ని లైట్ గ్రీన్ వచ్చేంత వరకు బాయిల్ చేస్తాను. చూడండి, వాటర్ లైట్ కలర్ వచ్చేస్తున్నాయి. స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ బాటిల్లో మనం ఇప్పటిదాకా బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో ఫిల్ చేసేద్దాం. చల్లగా అయిపోయినాయి అన్నమాట కంప్లీట్గా. సో ఈ బాటిల్లో ఫిల్ చేసుకుందాం. సో ఈ బాటిల్లో అయితే ఫిల్ చేసేసాం. ఆ వాళ్ళు ఇచ్చిన కలర్కి ఈ కలర్కి ఎంత డిఫరెన్స్ ఉందో కదా. వాళ్ళు ఎక్కువసేపు బాయిల్ చేయలేదేమో మేబీ. మనం ఎక్కువసేపు బాయిల్ చేసినందుకు కలర్ అయితే ఇలా వచ్చింది. స్మెల్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే మీకు ఇది ఇలా వాడి స్ప్రే చేయొచ్చో లేదో అన్న డౌట్ ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్నా. ఇది మనం న్యాచురల్గా ఇంట్లో రెడీ చేసింది, ఓకేనా? ఇప్పటిదాకా నేను ఇందులో ఫిల్ చేశాను కదా, దీన్ని ఫస్ట్ రెడీ చేసిన. దీనివల్ల ఏం బెనిఫిట్ ఉంది అన్నది కూడా చెప్తాను ఫస్ట్ స్ప్రే చేసుకున్న తర్వాత. మీరు నమ్మడం కోసం నేనైతే స్ప్రే చేసుకుంటున్నా. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, పర్టికులర్గా ప్రమోషన్ చేసే అంతమంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు లేరు, ఓకేనా? మ్యాక్సిమం ప్రమోషన్ వీడియోస్ చేసిన దానివల్ల బెనిఫిట్స్ ఉంటేనే చాలామంది, కొంతమంది సెలబ్రిటీస్ ఏంటి అంటే దానివల్ల నిజంగా బెనిఫిట్స్ ఉంటే మాత్రమే చేస్తారనమాట ప్రమోషన్ వీడియో. చాలామంది మనీ ఇస్తే చాలు, అది ఎంత ఫేక్ ప్రోడక్ట్ అయినా సరే మనీ వస్తే చాలు అని చెప్పేసి ప్రమోషన్ వీడియోస్ చేసేస్తారు. సో ఇదైతే నేను అప్లై చేసుకొని చూపించిన. దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను చెప్తున్నాను, ఓకేనా? సో ఇలా హెయిర్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ని అయితే టై చేసేద్దాం. ఇలా టై చేసేసాం. ఇప్పుడు దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో, సో ఇది మనం ఇందులో ఫిల్ చేసేసాం కదా, దీనివల్ల యూజెస్ ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్తాను. సో చాలామంది ప్రమోషన్ వీడియోస్ చేసి చెప్తారు కదా దీని గురించి. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, ఏమంటారు, సబ్స్క్రైబర్ చూసే మీరు గుర్తుపట్టాలి వీళ్ళకి ప్రమోషన్ వీడియో ఇప్పుడిప్పుడే రావు అని చెప్పేసి. ఇది ప్రమోషన్ వీడియో కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో
ఈ ఆల్ఫ్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇలా అందరూ సెలబ్రిటీస్ కానీ ప్రతి ఒక్కరు ఇది వాడి ప్రమోషన్ వీడియోస్ చేసే వాళ్ళు ఇలా ఫ్రంట్ హెయిర్ అన్నది చూపిస్తారు. ఫ్రంట్ హెయిర్ షార్ట్ ఇట్లా పెరిగే హెయిర్ చాలా మందికి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరికి ఇది వాడిన వాళ్ళకి వాడని వాళ్ళకి అనేది ఇలా షార్ట్ హెయిర్ ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళు నిజం ఎంత చెప్తారో అబద్ధం ఎంత చెప్తారో మనకి తెలీదు. సో నాదేంటి అంటే హెయిర్ పెరుగుతుంది అన్నది మనం అబ్జర్వ్ చేయలేము, కానీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది దీనివల్ల. హెయిర్ ఫాల్ నాకు ఇది స్టార్టింగ్ ఆర్డర్ చేయక ముందుకు ఫస్ట్ ఆర్డర్ చేయక ముందుకు నా హెయిర్ లాస్ అయ్యేది. ఇది ఆర్డర్ చేసిన తర్వాత ఒక 2 వీక్స్ యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. చాలా హెయిర్ ఊడిపోయేది, చాలా బెటర్ అయ్యిందనమాట దీనివల్ల. మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ కొద్ది రోజులు మనం పిల్లలను చూసుకుంటూ మనల్ని మనం కేర్ తీసుకోము. సో నేను కూడా అట్లా కేర్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఏం చేశాను, ఇది యూజ్ చేశాను అనమాట. మళ్ళీ కొద్ది రోజులు ఆగి దీనివల్ల కొంచెం హెయిర్ ఫాల్ బెటర్ అయ్యింది అనిపించి మళ్ళీ యూజ్ చేశాను. సో మళ్ళీ 2 వీక్స్ తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గింది. సో అప్పటి నుండి నాకు ఇది మంచి రిజల్ట్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవ్వదు. సో దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు. హెయిర్ గ్రోత్ అన్నది ఇలా చూపించడం అనేది నా ఉద్దేశం ప్రకారం ఫేక్ అది. ఎందుకంటే 1-2 మంత్స్లో చాలామందికి ఆటోమేటిక్ ఇట్లా షార్ట్ హెయిర్ అనేది ఉంటుంది. దాన్ని పర్టికులర్గా చూపించి దీనివల్లనే షార్ట్ హెయిర్ వస్తుంది అంటే మనకు అది కరెక్ట్గా తెలియదు. నేను చెప్పేది ఏంటి అంటే దీనివల్ల హెయిర్ ఫాల్ అవ్వదు. సో మీరు కూడా యూజ్ చేసి ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గైస్, బాయ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కొత్తగా చూసిన వాళ్ళైనా సరే. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా చూసి అస్సలు లైక్ చేయరు. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, బాయ్.